నమస్తే, వెల్కమ్ టు విజిల్. అమరావతిపై కేంద్రం నుంచి బిగ్ అప్డేట్ అందుతోంది. సుదీర్ఘ కాలంగా రైతులు ప్రభుత్వం కోరుకున్న విధంగా నిర్ణయం జరగనుంది. ఇందుకోసం ముహూర్తం ఖరారైంది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి అమరావతి కేంద్రంగా వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేంద్రం ఆర్థికంగా తోడ్పాటు అందించింది. 3 ఏళ్ల కాల పరిమితితో నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు కేంద్రం కీలక నిర్ణయం ఆమోదం దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు చేస్తున్న కసరత్తు తుది దశకు చేరింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధతకు రంగం సిద్ధమైంది. వచ్చే వారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఈసారి జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం తరువాత పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 10 ఏళ్ల పాటు 2 రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ కాల పరిమితి 2024 జూన్ 2తో ముగిసింది. రాష్ట్ర విభజన సమయంలో 2 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఖరారు చేశారు. దీంతో ఈసారి జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం తరువాత పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 10 ఏళ్ల పాటు 2 రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ కాల పరిమితి 2024 జూన్ 2తో ముగిసింది. రాష్ట్ర విభజన సమయంలో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఖరారు చేశారు. దీంతో 2024 జూన్ 2 నుంచి రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపైన రాజధాని ఎంపిక ప్రక్రియ, నిర్మాణాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వివరాలు సమర్పించింది. తేదీ నుంచి కేంద్ర హోంశాఖ అడిగిన సమాచారం ఇవ్వడంతో పాటుగా తేదీ పైన స్పష్టత ఇచ్చింది. 2024 జూన్ 2 నుంచే రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థన పైన కేంద్ర హోంశాఖ సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలను అభిప్రాయాలను కోరింది. కేంద్ర మంత్రిత్వ శాఖలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ఇంకా పట్టణాభివృద్ధి, న్యాయ శాఖలు తమ అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధానిని ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీనికి ముందే ఏపీ ప్రభుత్వంతోనూ చర్చించనుంది. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే ముందు కేబినెట్లో చర్చించి తుది ఆమోదం ఇవ్వనున్నారు. ఈ మేరకు కేబినెట్ నోటు తయారీలో హోంశాఖ నిమగ్నమైనట్లు అధికార వర్గాల సమాచారం. తాజాగా అమరావతి రైతుల సైతం ఇదే అంశంపైన ఏపీ ప్రభుత్వం వద్ద ప్రస్తావించారు. ప్రభుత్వం మారినా అమరావతే రాజధానిగా కొనసాగే విధంగా చట్టబద్ధత కావాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం కేంద్రంతో చేసిన సంప్రదింపులు, చర్చల ఫలితంగా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఏపీ రాజధానిగా అమరావతికి రాజముద్ర ఖాయంగా కనిపిస్తోంది.